ఆ కారు ఒక దగ్గర ఆగింది. బాబు మీరు డోలు కొట్టొద్దు బాబు. లగడపాటి జాగా కబ్జా పెట్టి ఈ తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ఈడ కూర్చుంటే తెలంగాణ రాదు. లగడపాటి రామోజీరావు, రామలింగరావు, జిఎంఆర్, జీవీకే వీళ్ళందరూ భూములు ఆక్రమించుకుంటే తెలంగాణ. కానీ ఇక్కడ కూర్చొని నినాదాలు ఇస్తే కాదు. తెలంగాణ అంటే నినాదం కాదు, తెలంగాణ అంటే పోరాటం. ఆ పోరాటం సిద్ధంగా ఆపు నినాదాలు ఆపు బాబు ఆపై తాగడం రాదు ఆపు. మేము మాట్లాడాలి, మీరేం చెప్పండి అక్కడ మేము వస్తుంటే మనం చేయాల్సిన పని ఇక్కడి నుంచి లగడపాటిని దాటుకోవాలి. ఆ శ్రీకాంతాచార్యని తలుచుకొని లగడపాటిని రాయించుకోవాలి. శ్రీకాంతాచార్యని తలుచుకొని లగడపాటిని దాటిపోతే అమరత్వం వస్తుంది. అమరత్వం రావాలంటే శ్రీకాంతాచార్యకి అర్హులం కావాలంటే, ఆయన వారసత్వానికి అర్హులం కావాలంటే లగడపాటి దగ్గరికి, రామోజీరావు దగ్గరికి, రామలింగరాజు దగ్గరికి, జిఎంఆర్ దగ్గరికి, జీవికే దగ్గరికి పోతావా? ఇవాళ ఇప్పుడే రిపోర్ట్ వచ్చింది వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య. అది హత్య కాదు, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ వాళ్ళు దస్తూరి చూసి ఇది ఆయన సొంతంగా రాసింది అని చెప్పి రిపోర్ట్ వచ్చింది. వేణుగోపాల్ రెడ్డికి వారసులం కావాలంటే మనం రేపటి నుంచి రామోజీరావు దగ్గరికి, లగడపాటి దగ్గరికి, రామలింగరావు దగ్గరికి, జీవికే దగ్గరికి, జిఎంఆర్ దగ్గరికి పోవాలి. మంత్రుల దగ్గరికి పోవాలి, ఆంధ్రలో వెళ్ళాలి, తెలంగాణలో వెళ్ళాలి. ఎవరు తెలంగాణ వ్యతిరేకంలో వాళ్ళందరి దగ్గరికి పోవాలి. అందుకని నేను చెప్పేది ఏమంటే, మనం తెలంగాణ రాజకీయ ప్రక్రియ కోసం ఆగకుండా రాజకీయ ప్రక్రియతో పాటు ఆర్థిక పోరాటాలు చేయాలి. ఎవరు అడ్డుకుంటుంటే తెలంగాణలో అడ్డుకున్నా, ఆంధ్రలో అడ్డుకున్నా వాళ్ళ ఇంటికి రాయపాటి సాంబశివరావు, కావు సాంబశివరావు, లగడపాటి గోపాల్ ఎవరు అడ్డుకుంటే వాళ్ళ తెలంగాణలో అడ్డుకున్నా, ఆంధ్రలో అడ్డుకున్నా వాళ్ళు అడ్డుకోలే సంపాదించిన ఆస్తులు అనుకుంటే పెట్టాలి. ఎందుకంటే పోరాటం వస్తుంది. అందుకనే విద్యార్థి నాయకత్వంలో రేపు సేవల కార్యక్రమం జరిగేది విజయవంతం చేయాలి. విజయవాడ వరంగల్ విజయవంతం కావాలి. ఎంతమంది విద్యార్థులు ఇక్కడి నుంచి వస్తారు, అంతమంది విద్యార్థులు అన్ని రోజులు వరంగల్ 7వ తారీఖు నాడు అన్ని ల్యాబ్లు, అన్ని బస్సులు, అన్ని పార్కులు అన్ని విధాలు జై తెలంగాణ, జై తెలంగాణ.